ఇవాళ పెద్ద టూల్ కిట్ ఎక్స్ప్లోజ్ అయింది, ఖలిస్తానీ టూల్ కిట్. ఈ అమెరికా, కెనడా, యూకే అండ్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్, అమెరికా, కెనడా, యూకే అండ్ పాకిస్తాన్ భారత్లా ఎప్పుడు ఏదో ఒక విషబీజం నాటనికి ప్రయత్నం చేస్తాయి. ఇవి మీరు రాసి పెట్టుకోరు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారైనారంటే సిక్కులని సనాతన ధర్మం నుంచి వేరు చేయాలి. అరే మీరు ఒకటి అర్థం చేసుకోరు ఏందనంటే, సనాతనాన్ని సిక్కిజాన్ని రెండు ఒకటే రవై, మీరు మమ్మల్ని వేరు చేయలేరు. ప్యూర్ రీసెర్చ్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అందులో పోయి ఒక రీసెర్చ్ చేస్తే 80% ఆఫ్ ది పంజాబీస్ ఏమన్నారు తెలుసా, అసలు ఖలిస్తానీ అనే వర్డ్ మా ముంగట మాట్లాడకండి చెప్పుతో కొడతామని అన్నారు. వీళ్ళేమో ఖలిస్తానీ అని చెప్తున్నారు. అందులో ఎవడో ఉంటాడు 1%, 2%, 3% వాళ్ళు ఇక్కడికే ఆట మొదలెడతారు. వాళ్లకు ఎనలేని పబ్లిసిటీ ఇస్తారు. ఈ పబ్లిసిటీ ఎట్లా ఇస్తారు అని అంటే అంచెలంచెలుగా మనం చంపుతారు. ఎట్లానంటే యాక్చువల్లీ ఏం చేసిరనంటే జస్టిస్ ఫర్ సిక్స్ ఆర్ సిక్స్ జస్టిస్ అనేది ఉన్నది ఒకటి, దాన్ని తయారు చేసి పన్నుగాని లీడర్ చేస్తారు. దాని తర్వాత ఒక పాపులర్ గ్రూప్ ఒకటి తయారు చేస్తారు. దాన్ని తయారు చేసి దానికి ఎనలేని పబ్లిసిటీ ఇస్తారు, దానికి ఫండింగ్ ఇస్తారు. ఎవరు ఇస్తారు అని అంటే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఈ దేశాలల్లో ఇవి ఇస్తారు. పైజామా నాడా కొనుక్కోనికే పైసలేని పాకిస్తాన్ కూడా భారతదేశం గజవాయే హిందూ కోసము కలలుగానే తత్వం ఉంటుంది వాళ్ళది. కన్సిస్టెంట్గా చేస్తారు ఆయన, దీన్ని సస్టైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాలైనా వితౌట్ సూపర్విజన్ మోడా. ట్రై టు అండర్స్టాండ్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫ్రెండ్స్, పంజాబ్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని చెప్పి మనం మాట్లాడితే ముస్లిమ్స్ ఎట్లనైనా బీజేపీకి ఓటయ్యారు ఆర్ టు దట్ మ్యాటర్ ఇక ఇది కాదు అని చెప్పి వాళ్ళకి తెలిసింది. ఈ నేషనలిజం అనేది అయితే జాతీయవాదం అనేది పదం ఉన్నది కదా, ఇది భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ వస్తే ఏముంటుంది చెప్పు నువ్వు ఒక మాట. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక నేనేం మాట్లాడతలేను కొన్ని విషయాలు. వీళ్ళని కొట్టాలనంటే అంచెలంచెలుగా విడగొట్టాలా, హిందువులను జాతివాదంలో విడగొట్టాలా, ఈ కులాల వారిగా అంటే మతాల వారిగా విడగొట్టాలా, ఇప్పుడు సిక్కిజాన్ని సనాతనానికి దూరం చేయాలా. దీనికి ఏం చేస్తారు, పంజాబ్లో ఏం చేసిరు అని అంటే మంచి మంచి క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు పెడతారు. ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళల్లో నువ్వు అడ్మిషన్లు రావాలనంటే నువ్వు కన్వర్ట్ కావాలి, లేకపోతే అడ్మిషన్లు దొరకాయి. నేను మాట్లాడుతున్నాను, పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి దాని మీద. సో అరే మంచి స్కూళ్ళల్లో ఇంత డిస్కౌంటెడ్ దొరుకుతున్నది కదా, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు నా పోరాడు, అది నేర్చుకుంటాడు నా పోరాడు అని చెప్పి చెప్తారు. క్రిస్టియన్ కన్వర్జన్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ క్రిస్టియన్స్ ఎంతమంది కన్వర్ట్ అవుతారు, సిక్స్లో ఎంతమంది కన్వర్ట్ అవుతారు క్రిస్టియానిటీకి, డేటా తీయరు పంజాబ్లో. మళ్ళీ దీని మీద సిక్కు ఏదైతే మొత్తం ఠేకాదారి తీసుకుంటారు కదా కాపాడేది, వాళ్ళు ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుంటున్నారా? లేదు. వీళ్ళు చదువుతారు, వాళ్ళకి అక్కడ ఉంటారు. కెనడా సాఫ్ట్ ఈజీ అయిపోయింది, వీళ్ళకు సాఫ్ట్ ఈజీ అయిపోయింది. కెనడా పోతారు, కెనడా పోయి ఏం చేస్తారు అని అంటే అక్కడి నుంచి ఇక్కడ యూత్ని అట్రాక్ట్ చేయాలని అంటే మ్యూజిక్ని మొత్తం కబ్జా చేసేసారు, పంజాబీ మ్యూజిక్ని. ఇప్పుడు మీరు తీసుకోండి, ఆ పాటల మీనింగ్లు చూడండి. కొంతమంది రాస్తారు పాటలు, ఆ పాటల మీనింగ్లు చూస్తే ఎట్లుంటాయి, డబుల్ మీనింగ్తో ఉంటాయి. మొత్తం ఇట్లా ఎక్స్ట్రీమ్ ఇట్లా కనిపిస్తాయి. మంచి మంచి జబర్దస్త్ కార్లు, పెద్ద హెవీ లైఫ్ స్టైలు, ఇక పేర్లు బాచ్చాలు గీచ్చాలు ఉంటాయి, జబర్దస్త్ పేర్లతో నడుస్తాయి. చూడంగానే పూరలు అట్రాక్ట్ అవుతారు, అబ్బా ఏం లైఫ్ ఉందిరా. అంటే షూటింగ్ మొత్తం అలా వేరే వేరే దేశాలలో అయితే, పెద్ద పెద్ద దేశాలల్లో, యూరోపియన్ దేశాలల్లో. అంటే దాని అర్థం ఏంటంటే భారత్లో ఏం మిగలలేదురా నాయన, అసలు డక్కనైపోయింది భారత్ అని మ్యూజిక్ ఇండస్ట్రీని డామినేట్ చేసుకుంటే యూత్ మొత్తం అట్రాక్ట్ అయ్యేది మ్యూజికే కదా. నేను కూడా పాటలు పాడుతుంటా. బేర్ మినిమం ఒక హాబీ ఎవరికి ఉంటుందంటే లిజనింగ్ టు మ్యూజిక్ బాస్. దీన్ని ఇండస్ట్రీని క్యాప్చర్ చేసిర్రు, పంజాబీ మ్యూజిక్ని క్యాప్చర్ చేసి పోరలని చేసిర్రు. ఇక్కడున్న పోరలకు ఏం చేసిరంటే పక్కకున్న పాకిస్తాన్తో డ్రగ్ ఎకానమీని స్పాన్సర్ చేసిర్రు. ఇక్కడ ఏం కనిపిస్తుంది వాడికి, భారతదేశంలో ఎంతసేపు డ్రగ్స్ కనబడుతుంది, ఇక అడ్డమైన ఇవి కనిపిస్తాయి. ఇక భారతదేశంలో ఏమున్నది రాబోయే, ఖర్చులు పెరుగుడు గవి తప్ప ఇంకేమున్నా చూడు మామ ఏం లైఫ్ స్టైల్ ఉందని అంటారు. అయితే కొంతమంది లీగల్గా పోతారు, కొంతమంది ఏమో చొరబాటుదారులు లెక్క పోతారు. అయితే చొరబాటుదారులు పోయిన మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోరు. ఒకవైపు నువ్వు వచ్చినావు నీ మీద లీగల్ యాక్షన్ అవుతుంది అని చెప్తాడు ఆ దేశంలో, అటు భయపడతాడు కదా. భయపడంగానే వీళ్ళని మన ఖిలాఫ్ యూజ్ చేస్తారు. ఇవాళ కన్నడలో పెద్ద పెద్ద గురుద్వారాలలో స్పీచ్లు ఇస్తున్నారు, ఖలిస్తానీ మీద స్పీచ్లు ఇస్తున్నారు. బట్ యాక్చువల్ ఎవరైతే పంజాబీ సిక్కులు ఉన్నారో ఈ ఖలిస్తానీకి వాళ్ళు అగేన్స్ట్ ఉన్నారు. అరే ఇప్పటిదాకా 1984లో జరిగిన ఆ మరణకాండ మరవలేదురా నాయన వాళ్ళు. అలా ఇంకా ఏం పిక్క తింటారు రాబాయి, నాకు అర్థం కాదు. కానీ వీళ్ళ మభ్యాల ఈ టూల్ కిట్లో మీరు వడకుర్రి ఫ్రెండ్స్, నేను అది చెప్తా. ఎవ్వరు పడతలేరు, ఈ 4-5 ఆడేస్తారు, ఈ పన్నుగాడు గిన్నుగాడు. ఇప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మొన్న అమెరికా పోయినరు.
ఈడు ఏం చేసిండు పన్నుగాడు అజిత్ దోవల్ గారి మీద అమెరికాలో కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్, నాకు ప్రాణ నష్టం ఉన్నది, అజిత్ దోవల్ గారు నన్ను ఏమైనా చేస్తారని ఇచ్చి. అరే నీకు ప్రాణ నష్టం ఉన్నదని నీకు నిన్న తెలిసిన ఆదరా, మోదీ గారు వచ్చినప్పుడు తెలిసిన ఆదరా నీకు ఇంతకుముందు తెలియదా? నువ్వు అప్పుడు కంప్లైంట్ ఇవ్వవా? అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దేశ ప్రధానిని డిఫేమ్ చేయనిచ్చే ప్రయత్నం ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇక కెనడాలో నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు, కెనడా అలాగే నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు, ఎట్లా పెంచి పోషిస్తున్నదో ఈ ఖలిస్తానీ మూమెంట్ని కెనడా. కాకపోతే ఇది నయా భారత్, నా మోదీ శ్వాస తీసుకుంటున్న భారత్. मर्द को कभी दर्द नहीं होता, आप जितना भी दर्द देने की कोशिश करो लेकिन मर्द को दर्द नहीं होता. ఇది మీరు యాద పెట్టుకోండి. అసంటి మొగోడు మునగాడు నా దేశ ప్రధాని. నువ్వు ఏదైతే ఎపీ సెంటర్ పెట్టి నడుపుతున్నావు కదా కెనడాలా, ఫ్రెంచ్ క్యూబెక్ అని ఒకటి ఉంటుంది ఆడ, ఎన్నో ఉంటుంది అది ఎక్కడనో. నేను ఇంతకుముందు కూడా చిత్రగుప్తులో నడిపినది, ఇప్పుడు చెప్తున్నా మీకు మళ్ళీ ఒకసారి. ఆడ మాకు సపరేట్ స్టేట్ కావాలా, మాకు సపరేట్ కావాలా, మీరు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి లొల్లు షురూ చేసారు. నువ్వు మా దగ్గర చేస్తే మేము చేయమా మీ దగ్గర? జయశంకర్ గారు కూడా మొన్న ఒక మాట అన్నారు, ఏందనంటే మీరు మా ఎలక్షన్లలో ఇంటర్ఫియర్ కానికే చాలా ప్రయత్నం చేస్తారు, అదే మేము చేసుడు స్టార్ట్ చేస్తే మీరు యాక్సెప్టెడేనా? అమెరికన్ ధర్తీ మీద మాట్లాడిండు, అమెరికన్ భూభాగం మీద మాట్లాడిండు. తోక ముడుచుకొని వచ్చే జాతి తెలవని జాతులు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో. ఫ్రెండ్స్, భారతదేశం మీద జబర్దస్త్ కుట్ర జరుగుతుంది. ఇవి పేపర్లలో కవర్ కావు. ఇవాళ పేపర్లలో సెక్యులరిజం ఢోంగ్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. బట్ at what cost? You should have accepted your accountability, Mr. Jaganmohan Reddy. That was $1 million answer to the public of Telugu states, to the people of Telugu states. నువ్వు యాక్సెప్ట్ చేసేది ఉండే, నువ్వు యాక్సెప్ట్ చేయకుండా గదేం సెక్యులరిజం అని అంటే మళ్ళీ మీ నాయన చేసిన సెక్యులరిజం, నువ్వు చేసిన సెక్యులరిజం బెటరేనా? మళ్ళీ ఇన్ని గుడులు విధ్వంసమైనవి నీ లెక్కల, నేను ఇంకా సగమే చదివినా. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతావు? నీ క్యాడర్ ఏం మాట్లాడుతుంది? నువ్వు 4 గోడల మధ్యలో క్రిస్టియన్వి, బయటకు వచ్చిన తర్వాత మానవతావాది అని అంటే మళ్ళీ మానవతా గుడికి వెతుకు, ఏడుందో మానవత్వం, ఆడవూసో. నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నా కలియుగ వైకుంఠం దగ్గరికి ఎందుకు వస్తున్నావు? రాకు. నువ్వు మానవత్వాన్ని పూజ చేసుకో. మానవత్వాన్ని పూజ చేసుకుంటున్నప్పుడు నీ గుడి ఎందుకు రా భయ్? నాకు అర్థం కాదు, కానీ నేను అలా అడుగుతున్నా. అక్కడ ఉన్నది మా నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు. వి బిలీవ్ హిమ్. నువ్వు నమ్ముతే ఎంత, నమ్మకుంటే ఎంత, నీ అవకాశం ఎంత ఆయన ముంగట. కేవలం ఆయన 5 కొండల మీద కన్నేసినందుకే పావురాల గుట్ట నీకు యాదొస్తుంది. మళ్ళీ నువ్వు సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలోనే హస్తాక్షేప్ చేసినావు. నువ్వు అకౌంటబిలిటీ నీది, నువ్వు చేయలేదు డైరెక్ట్గా. నేను ఇప్పటికీ చెప్తున్నా, టీటీడీదే తప్పనంట. నేను ముఖ్యమంత్రి అని అంటే 1,00,000 పనులు ఉంటాయి, నేను ఒప్పుకుంటా. ఐ ట్రూలీ అండర్స్టాండ్. బట్ నీకు ఆ చైతన్యం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఆ యాక్సెప్టెన్స్ లేదు కదా. 100% 100కి 100 మార్కులు ఎవరికి రావు జగన్మోహన్ రెడ్డి. కొన్ని తప్పులు అవుతాయి. మ్యాథమెటిక్స్ పేపర్ దిత్తలేం మనం, లాంగ్వేజ్ పేపర్ దిత్తున్నాం, ఫుల్ మార్క్స్ రాకపోవచ్చు. ఇప్పుడు వస్తున్నాయేమో పొరలు కాదు, వేరే విషయం. కానీ అది నువ్వు అర్థం చేసుకో. సో దేశం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియా నీడ్స్ యువర్ 2 hours ఆఫ్ టైం ఆన్ ఏ వీక్లీ బేసిస్. వారానికి 2 గంటలు దేశానికి మీరు టైం తీయాల్సిందే. ఇప్పుడు ఇది రిక్వెస్ట్ కాదు, డిమాండ్. ఒకడు టూల్ కిట్ తయారు చేస్తాడు, ఒకడు నా ప్రసాదంలోనే గుస్తాకి చేస్తాడు, ఒకడు నా భూములు తీసుకొని ఇది వాఫ్ అని అంటాడు, పక్కకున్న ఏదో ఒక లొల్లితో తీసుకొని వచ్చి హిందువులను అటాక్ చేస్తారు. సాఫ్ట్ ఎవరు అంటే హిందువులే. మన దేశంలో మన చైతన్యానికి మనకే కిరిగిరి. అంచెలంచెలుగా ఆ పెద్ద మనిషి ఎంత చేసుకుంటూ వస్తాడు, కింది నుంచి సపోర్ట్ కూడా ఉండాలా, ఆ మనిషికి మనం నిలబడాలా. అన్నొకసారి కావు, జనాలకు తెలియాలా. తెలిసిన తర్వాత చేస్తేనే దాని విలువ ఉంటుంది. అన్నీ ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే కుదరదు, తెలియాలా. తెలిస్తేనే తెలుస్తుంది. ఇన్ని రోజులు నేను వండుకున్నానా అన్న పశ్చాత్తాపం కూడా ఉండద్దా? ఈ కంటెంట్ గిట్లా మీకు నచ్చినైతే ఒక 4గురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇఫ్ ఎట్ ఆల్ మేము ఏమైనా తప్పు మాట్లాడితే ఉతికేయండి. ఇందులో ఉతికనికి ఏం లేదు, ఎందుకంటే ఇది అబ్సల్యూట్ డేటా చెప్పిన. నేను అబ్సల్యూట్ డేటా చెప్పిన. మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఇలా కమెంట్లు కూడా తీసుకుంటా. జిగర్ల దమ్మున్నోళ్ళు జర రండి. ఎవరికన్నా మీకు అనిపిస్తానికి షేర్ చేసి మరీ పంపించండి. ఇలా నేను వెయిట్ చేస్తాను.